నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కాన్సెప్ట్స్ వచ్చేసి డిఆర్డీఓకి చెందినటువంటి స్మార్ట్ సిస్టమ్ గురించి న్యూస్లో రావడం జరిగింది. ఏంటి స్మార్ట్ సిస్టమ్, ఎందుకోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారంటే స్మార్ట్ సిస్టంలో ఇది ఒక టార్పెడో అనమాట. టోర్పిడో అంటే నథింగ్ బట్ ఒక మిస్సైల్ లాంటిది, ఒక బాంబింగ్ ఎలిమెంట్. శత్రువుల మీద మనం ప్రయోగించేటువంటి బాంబు క్షిపణి ఏదైతే ఉంటుందో అదే టార్పెడోగా మనం పిలుస్తుంటాం. ఈ టార్పెడోస్ అనేవి మనం ఎన్ని రకాలుగా ప్రయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్మెరైన్స్ ద్వారా అండ్ ఏరోప్లేన్స్ ద్వారా, నేవల్ షిప్స్ ద్వారా, ఇలా డిఫరెంట్గా మనం పంపించవచ్చు అనమాట షిప్స్ ద్వారా. వీటిని టార్గెటెడ్గా ఉపయోగించాలి. ఏ విధంగా, మన షిప్స్ నుంచి శత్రువుల సైనికులకు సంబంధించినటువంటి నేవల్ షిప్స్ వచ్చిన, సబ్మెరైన్స్ కనుక మన భూజలాల్లోకి వచ్చిన, లేదా ఏరోప్లేన్స్ ద్వారా మన మీద అటాక్ జరుగుతున్నప్పుడు ఈ టార్పెడోస్ని ఉపయోగించి మన శత్రువుల మీద అటాక్ చేస్తామన్నమాట. ఇక్కడ నుంచి ఉపయోగించేటువంటి టార్పెడోస్ ఏవైతే ఉంటాయో అవి ఇటువంటి షేప్తో ఉంటాయి. సో శత్రువుల మీద దాడి చేసేటువంటి క్షిపణులు అనేవి ఈ షేప్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి సూపర్ సోనిక్ స్పీడ్ తోటి పనిచేస్తాయి. సో మన మ్యాక్ 5 అంటాం, వేగం అనేది మ్యాక్ 5 కన్నా ఎక్కువగా ఉంటే వాటిని సూపర్ సోనిక్ వేగంతో పనిచేస్తున్నాయి అంటాం. సో సూపర్ సోనిక్ వేగంతో పనిచేసేటువంటి క్షిపణులు అండ్ అసిస్టెడ్ రిలీజ్ అనమాట. మనం డిజిటల్ అసిస్టెన్స్ చేసి మాన్యువల్గా లోడ్ చేసిన తర్వాత డిజిటల్ అసిస్టెన్స్ తోటి మన టార్గెట్ ఎలిమెంట్ నథింగ్ బట్ శత్రువుల మీదకి ఖచ్చితత్వంతో దాడి చేసే విధంగా మన యొక్క టార్పెడోని రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్మార్ట్ సిస్టమ్ అన్నాం. ఆ స్మార్ట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అని చెక్ చేయడం జరిగింది. చేసిన చెకింగ్లో భాగంగా అది సక్సెస్ఫుల్ అయిందనమాట. ఎక్కడ ఇటువంటివన్నీ చెక్ చేస్తూ ఉంటారంటే మనకి ఒడిశా తీరంలో, బాలాషోర్ ప్రాంతంలో ఇటువంటి టెస్టింగ్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. ఈ స్మార్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఒక క్యానిస్టర్ బేస్డ్ మిసైల్ సిస్టమ్ అనమాట. అంటే మన క్షిపణుల్ని ప్రయోగించడానికి ఒక క్యానిస్టర్ లాగా, అంటే ఒక బాక్స్ లాగా ఉండేటువంటి ఒక మిసైల్ సిస్టమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీనిలో వాళ్ళు ఉపయోగించినటువంటి టెక్నాలజీస్ ఏ విధంగా ఉన్నాయంటే 2 స్టేజ్ సాలిడ్ ప్రొపల్షన్ని యూజ్ చేశారు. సో ప్రొపల్షన్ సిస్టంలో లిక్విడ్స్ ఉంటాయి, సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసింది అయితే 2 స్టేజ్ సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది యూజ్ చేశారు. అండ్ ప్రెసిషన్ నావిగేషన్ అనేది యూజ్ చేశారు. అంటే ఖచ్చితత్వంతో కూడినటువంటి టార్గెట్ డైరెక్షన్ని వెళ్ళే విధంగా ప్రెసిషన్ నావిగేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇందులో లైట్ వెయిట్ టార్పెడోస్ని ఇది క్యారీ చేసే విధంగా ఈ సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే స్మార్ట్ సిస్టమ్ ద్వారా మనం శత్రు సైనికుల మీద ఈజీగా దాడి చేయడానికి ఇటువంటి స్మార్ట్ సిస్టమ్స్ అనేవి మనకు ఉపయోగపడబోతున్నాయి. దానికోసం చెకింగ్ అనేది రీసెంట్గా చేశారు. అండ్ ఈ యొక్క మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అది గ్రౌండ్ మొబైల్ లాంచర్ నుంచి టెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇవి కనుక ఫ్యూచర్లో ఏ విధంగా మనకు ఉపయోగపడబోతుందంటే ఇలా సబ్మెరైన్స్ మీద, ఏరోప్లేన్స్ మీద అండ్ షిప్స్ ద్వారా, నేవల్ షిప్స్ ద్వారా ఇలా డిఫరెంట్ పొజిషన్స్లో కూడా ఈ యొక్క స్మార్ట్ టార్పెడోస్ ఏవైతే ఉన్నాయో, స్మార్ట్ సిస్టమ్ ద్వారా ఉపయోగించేటువంటి టార్పెడోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించేటువంటి అవకాశం ఉందన్నమాట. అండ్ మనకి డిఆర్డీఓ చైర్మన్గా ప్రజెంట్ ఎవరు వర్క్ చేస్తున్నారంటే డాక్టర్ సమీర్ వి కామత్ గారు వర్క్ చేస్తున్నారు. అండ్ ఐఐటి మద్రాస్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. ఐఐటి మద్రాస్ వాళ్ళు ఈ ప్లేన్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్లేన్ నథింగ్ బట్ ఈ అంటే ఎలక్ట్రిక్ టైప్ అనమాట. ఈ ప్లేన్ గాల్లో ఎగిరేటువంటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీస్ అనేవి చాలా వరకు దేశాల్లో వస్తూ ఉన్నాయి. దుబాయ్లో కూడా రాబోతున్నాయి. అండ్ మన దేశంలో కూడా 2025 టైం కల్లా కూడా ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీస్ అనేవి రిలీజ్ చేస్తామని ఐఐటి మద్రాస్ వాళ్ళు తెలియజేస్తున్నారు అనమాట. ఐఐటి మద్రాస్ వాళ్ళు ఈ ప్లేన్ అనేటువంటి కంపెనీతో కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రీసెర్చ్ బృందంలో భాగంగా ఈ యొక్క ఇన్వెన్షన్ అనేది బయటకు వచ్చిందనమాట. అంటే ఎలక్ట్రిక్ టైప్ ఎయిర్ ట్యాక్సీ అనేది చూస్తాం. ఈ యొక్క ఎయిర్ ట్యాక్సీ అనేది మనకు అర్థమవుతుంది. ఎయిర్ ట్యాక్సీ అన్నప్పుడు మనం గాల్లో వెళ్ళి ఎగురుతూ వెళ్ళేదని మనకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఎలక్ట్రిక్ టైప్ అని తీసుకొచ్చారు. అంటే మనం ఇక్కడ వినియోగించే శక్తి ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం యూజ్ చేయబోతున్నాం. అండ్ ఎలక్ట్రికల్ ఎయిర్ ట్యాక్సీ యొక్క ప్రోటోటైప్ మోడల్ ఏదైతే ఉందో అది మార్చి 2025 కల్లా కూడా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇది ఎందుకోసం అంటే మనకి అర్బన్ ప్రాంతాల్లో, అంటే పెద్ద పెద్ద నగరాల్లో మనకు ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించడం కోసం ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీస్ అనేవి తీసుకొని వచ్చి అందుబాటులోకి రాబోతున్నాయి. ఒక్కసారి కనుక ఒక ప్రోటోటైప్ స్టార్ట్ అయ్యి దాని చెకింగ్ అనేది జరిగితే అది సరిగ్గా వర్క్ అవుతుంది అంటే
మనకి ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ద్వారా వాటిని విరివిగా మార్కెట్లోకి తీసుకొని రావడానికి ఒక ఛాన్స్ కలుగుతుంది అనమాట. అండ్ ఈ కంపెనీ యొక్క CEO సత్య చక్రవర్తి గారు తెలియజేసింది ఏంటంటే, ఈ యొక్క డ్రోన్ కమర్షియలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని ద్వారా మనం ఈ యొక్క టెక్నాలజీని మేము నేర్చుకొని స్టార్ట్ చేస్తున్నాము. దీనికి సర్టిఫైబుల్ eVTOL ఎయిర్ క్రాఫ్ట్ ప్రోటోటైప్ అనేది మనం డిజైన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఏదైతే ఉందో అది eVTOL ఎయిర్ క్రాఫ్ట్ ప్రోటోటైప్. దీని ఎవరి సర్టిఫికేషన్ ఎదురు చూస్తున్నారంటే DGCA యొక్క సర్టిఫికేషన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ eVTOL అంటే ఏం లేదు, ఎలక్ట్రిక్ టైప్ అనమాట. V వచ్చేసి వెర్టికల్లీ, సో వెర్టికల్ టేకింగ్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో వెర్టికల్గా ఇవి మూవ్ అవ్వాలి. కాబట్టి జనరల్గా మనకి ఒక ట్యాక్సీస్ అంటే రోడ్ మీద ఇలా ట్రావెల్ అవుతాయి, కానీ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎయిర్ ట్యాక్సీ ఏదైతే ఉందో రోడ్డు మీద నుంచి కొంత ఎత్తుకు వెళ్ళడానికి వెర్టికల్గా ట్రావెల్ అవ్వాలి. సో దానికోసం eVTOL ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ అనేది ఉపయోగించి ఫస్ట్ వెళ్ళడానికి, తర్వాత ల్యాండ్ అవ్వడానికి, టేక్ ఆఫ్ అవ్వడానికి వెర్టికల్ సిస్టమ్ని యూజ్ చేసి తర్వాత ఎయిర్లో కొంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత అది హారిజాంటల్గా ట్రావెల్ చేస్తుంది. సో ట్రావెల్ చేసిన తర్వాత అది మళ్ళీ వెర్టికల్గా ల్యాండ్ అయ్యి ల్యాండ్ మీదకి రావాలన్నమాట. ఇలా eVTOL ఎయిర్ క్రాఫ్ట్ ప్రోటోటైప్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది కనుక స్టార్ట్ అయితే 2025 చివరికల్లా కూడా మనం IIT మద్రాస్ వారి ద్వారా ఏర్పాటు చేసి మార్కెట్లోకి ఈ ప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అనేది మనం చూడబోతున్నాం. అండ్ దాంతోపాటు 2026 టైం కల్లా కూడా ట్యాక్సీ సర్వీసెస్ నథింగ్ బట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఏదైతే చెప్పుకుంటున్నామో అటువంటి సర్వీస్ని ఇంటర్ గ్లోబ్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్చర్ ఏవియేషన్ అనమాట, వీళ్ళు రెండు కూడా కలిసి, ఈ రెండు కంపెనీలు కూడా కలిసి ఇటువంటి ఎయిర్ ట్యాక్సీస్ని తయారు చేయడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. సో 2025-26 టైంలో మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీస్ అనేవి చూస్తాం. సో ఇటువంటి విధంగా ఉంటాయి అన్నమాట ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీస్ అనేవి. అవి వెర్టికల్గా టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ట్రావెలింగ్ మొత్తం ఎయిర్లో ఉంటుంది, తర్వాత ల్యాండింగ్ వచ్చేసి మళ్ళీ భూమి మీదకి వెర్టికల్గా డౌన్ అవుతూ చేస్తుంది అనమాట. ఇండియా మాల్దీవ్స్. సో ఇండియా మాల్దీవ్స్ పరంగా ఉన్నటువంటి ఒక న్యూస్ అనమాట. మనకి ఇండియా మాల్దీవ్స్తో రీసెంట్ టైంలో చాలా ఇబ్బందులు అనేవి కలిగాయి, గొడవలు జరిగాయి, మాటల యుద్ధం అనేది జరిగింది. అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మొహమ్మద్ మొయిజు గారు మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా అంటే వాళ్ళు చైనాతోటి స్నేహబంధం అనేది పొందుకోవడం ద్వారా మన దేశానితోటి వాణిజ్యం వద్దు, మన దేశాన్ని అవాయిడ్ చేస్తూ అలా మాల్దీవ్స్ ట్రై చేస్తుందన్నమాట. కానీ మన దేశంతో ఎన్నో సంవత్సరాల నుంచి మాల్దీవ్స్ వర్తక వాణిజ్యాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మాల్దీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వెస్ట్రన్ సైడ్ ఉంటాయి, వెస్ట్రన్ సైడ్ పశ్చిమ భాగం వైపు ఈ మాల్దీవ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇండియా మాల్దీవ్స్ బంధాల్లో భాగంగా మన రెండు దేశాల మధ్య ఆర్థికపరమైనటువంటి విషయాల్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొన్ని మాటలు అనేవి జరిగాయి. అంటే ఇంకా మన వాణిజ్యాన్ని మెరుగుపరుచుకుందామని ఆ దేశం నుంచి ఒక ప్రతినిధి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి ప్రతినిధితోటి చర్చలు అనేవి జరపడం జరిగిందనమాట. ఏ విధంగా అంటే ట్రేడ్ అగ్రిమెంట్స్, అంటే వాణిజ్యానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం జరిగింది. ఇప్పుడైనా ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకోవడం అంటే కాదు, 1981 నుంచి కూడా మన దేశము మాల్దీవ్స్ తోటి ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకొని మన దేశం నుంచి కావాల్సినటువంటి నిత్యావసరమైనటువంటి వస్తువులు, ఎసెన్షియల్ కమోడిటీస్ అంటాం, అంటే నిత్యావసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు వాళ్ళు మన దేశం నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. రీసెంట్గా 2021 టైంలో ఈ ట్రేడింగ్ పరంగా ఎంత అమౌంట్ ఉందంటే $300 మిలియన్, రూపీస్ కాదు, $300 మిలియన్ అమౌంట్ ద్వారా వాణిజ్యం అనేది జరిగింది. అదే 2022 టైం కల్లా కూడా ఆ వాణిజ్యం అనేది $500 మిలియన్ వరకు కూడా పెరిగిందనమాట. 2023 టైంలో కూడా ఆ అమౌంట్ అనేది చాలా వరకు పెరిగింది. సో మాల్దీవ్స్ పరంగా ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా ఉంది. అండ్ మాల్దీవ్స్కి మన దేశంతో ఎక్కువగా వాణిజ్యం అనేది జరుగుతుంది, సెకండ్ పొజిషన్లో ఉన్నాం అనమాట. అంటే మన దేశంకి కాదు, మన దేశం నుంచి వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటివి కొనుగోలు చేస్తున్నారు ట్రేడింగ్ పరంగా? అగ్రికల్చర్ టైప్వి, పౌల్ట్రీ టైప్వి, అంటే మన గుడ్లు, మాంసపు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. షుగర్ని కొనుగోలు చేస్తారు. అండ్ దాంతోపాటు ఫ్రూట్స్ని కూడా కొనుగోలు చేస్తారు. వెజిటబుల్స్ని కూడా కొనడం జరుగుతుంది. వెజిటబుల్స్తో పాటు స్పైసెస్,
నార్మల్ బాస్మతి రైస్ కాకుండా నాన్ బాస్మతి రైస్ అని ఉంటాయి, నార్మల్ రైస్ అనమాట, నాన్ బాస్మతి రైస్ కూడా కొనుగోలు చేస్తారు. అండ్ దాంతోపాటు టెక్స్టైల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా మన వాణిజ్యాల్లో 2 దేశాల మధ్య జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మాల్దీవ్స్ వాళ్ళు మన దేశం నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు. 2 దేశాల మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ అనేది రీసెంట్గా కొన్ని మార్పులు చేసుకొని ఇంకా మనం ట్రేడ్ పరంగా ముందుకు వెళ్దామని మాటలైతే జరిగాయి. ఇండియా ఇజ్రాయెల్. సో ఇండియా ఇజ్రాయెల్ అనేవి ఎప్పటి నుంచో స్నేహబంధంలో ఉన్నాయి. ఇండియా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక జాయింట్ సెక్యూరిటీ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే ఢిల్లీలో అనమాట. ఈ సెక్యూరిటీ ఇండియా ఇజ్రాయెల్కి చెందినటువంటి సెక్యూరిటీ డ్రిల్ పరంగా సెక్యూరిటీ డ్రిల్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో ప్రాంతంలో జరిగింది. ఎందుకోసం అంటే ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మన దేశం యొక్క సైనికులు అండ్ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు దీనిలో పాల్గొన్నారు అండ్ దానికి తోడు ఇజ్రాయెల్కి చెందినటువంటి దేశంలో చెందినటువంటి వ్యక్తులు కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. అండ్ ఇలా ఒక డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అయినా ఎక్సర్సైజెస్ అయినా ఎందుకు జరుగుతాయంటే ఇండియా ఇజ్రాయెల్ ఈ 2 దేశాల మధ్య పార్ట్నర్షిప్ ఉంది, 2 దేశాల మధ్య స్నేహం, 2 దేశాల మధ్య స్నేహబంధం ఉంది అని అందరికీ తెలియడం కోసమే చేస్తారన్నమాట. అండ్ మన దేశంలో ఇలాంటివన్నీ ఎందుకు మనం ప్రోత్సహించి నేర్చుకుంటున్నామంటే మన దేశానికి టెర్రరిస్ట్ థ్రెట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. మనం టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి అంటే ఇటువంటి డ్రిల్స్ ద్వారా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన స్కిల్స్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అందుకోసమే ఇండియా ఇజ్రాయెల్ పరంగా ఇటువంటి సెక్యూరిటీ డ్రిల్ అనేది 2 దేశాలకు ఉపయోగపడబోతుంది. అండ్ ఇందులో ఎవరెవరు పాల్గొన్నారంటే ఢిల్లీలో జరిగింది కాబట్టి ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్ఎస్జీ కమాండోస్ అండ్ లోకల్ సర్వీసెస్ ఎటువంటివి అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఈ సెక్యూరిటీ డ్రిల్లో పాల్గొన్నారు. అండ్ ఇజ్రాయెల్ దేశం నుంచి మన దేశానికి వచ్చి అంబాసిడర్గా వర్క్ చేసినటువంటి వ్యక్తి పేరు ఏంటంటే నాయర్ గిలాన్ గారు అనమాట. ఇటువంటి సెక్యూరిటీ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా 2 దేశాల మధ్య స్నేహం అనేది పెరుగుతుంది. అలా జరగాలి అంటే ఇటువంటి డ్రిల్స్ ఏర్పాటు చేయడానికి మాట చెప్పేది జరిగించేది కూడా అంబాసిడర్స్ అనమాట. సో నాయర్ గిలాన్ గారు అంబాసిడర్గా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.